ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట భయ్యా తోడా ప్యాస్ దాలో అనే ఆట ఆడుతున్నాం. ఎలా ఆడాలి ఏంటి అంటే ఏం లేదు, ఇద్దరు కలిసి ఆడాలి. ఒక పర్సన్ వెళ్ళి స్పూన్ లో పూరి పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి వేరే వాళ్ళకి తినిపించాలి. ప్యాస్ సంగతి మనం తర్వాత ఆలోచిద్దాం అనమాట. ఓకే, సో గౌతమి అండ్ స్వప్న గారు, సో మీరిద్దరు ఎవరు తింటున్నారు, ఎవరు తీసుకొస్తున్నారు? ఆల్ రైట్, అక్కడి వరకు మీరు చేతులు వాడచ్చు. స్పూన్ పెట్టుకున్న తర్వాత చేతులు వాడద్దు. అలా తీసుకొచ్చి ఇక్కడ తినిపించాలి. మీరు ఎన్ని స్వప్న గారికి తినిపిస్తే అన్ని మీకు పాయింట్లు వస్తాయి. నెక్స్ట్ వాళ్ళు మీకంటే ఎక్కువ తినిపించేస్తే వాళ్ళు గెలిచేస్తారు. ఆల్ రైట్, సో ముందు గేమ్ ఆడడానికి గౌతమి అండ్ స్వప్న రెడీగా ఉన్నారు. సో మీ టైం స్టార్ట్స్. రెడీ, 3, 2, 1 గో. చేతులు వాడద్దు. చిన్న పూరి తీసుకుంది తెలివేనమ్మా. పక్కకు జరిగి ఏమే హ్యాపీ. స్వప్న గారు చక్కగా అమ్మా తింటాను. టైం అయిపోతుంది ఫాస్ట్ గా. ఎలా ఉన్నాయండి రుచి? నాకు తెలిసి గేమ్ అయిన తర్వాత మణికొండ మొత్తం వైఫ్ అండ్ హస్బెండ్ ఇదే గేమ్ ఆడతారు. సూపర్. అసలు గౌతమి గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. రోజు తింటారేమో. తోయిస్తే అంతే. 10, 9 అందరూ 8, 7, 6, 5 ఇంకోటి రావచ్చు. 4, 3, 2, 1. తొందరగా వచ్చింది, లేకపోతే నా ఊపిరాడిలా ఉంది. మొత్తానికి ఎన్ని తిన్నారు? 5. మా జడ్జి గారు లెక్క పెట్టారు కాబట్టి 5 పూరీలు తిన్నారు కాబట్టి 5 పాయింట్లు. ఆల్ రైట్, ఓ శివంగిలో మనం ఆడుతున్నాం భయ్యా తోడా ప్యాస్ దాలో అనే ఆట. ఫస్ట్ టీం 5 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ అనిత అండ్ హారిక రెడీగా ఉన్నారు. సో అనిత గారు, హారిక గారు రెడీ, 3, 2, 1 గో. పరిగెట్టండి. ఇప్పుడు ఇంక చేతులు వాడకండి. వెళ్ళండి మళ్ళీ ఫాస్ట్. ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఎలాగోరికి చూసారా? పడకుండా జాగ్రత్తగా. ఎంత దూరం వచ్చి పడేశారు అనుకోండి. 3 ఫాస్ట్. లోపలికి అసలు లాటరీ తీమంటే కలిపేసి పిసికేసి లోపల నుంచి తీస్తారు సార్, అలా తీస్తుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. అనిత అండ్ హారిక 5 పూరీలు తిని 5 పాయింట్లు సాధించారు. ఆల్ రైట్, ఈ రోజు బామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుంటుంది మన జెమినీ టీవీలో 300 ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సందర్భంగా హుషారుగా ఉండాలి కాబట్టి మన స్పెషల్ గేమ్ మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. లెట్స్ స్టార్ట్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. మస్ట్ గా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి అంటే, సో తిరుగుతూ డాన్స్ కూడా చేయాలి. ఎప్పుడు మ్యూజిక్ అయితే అప్పుడు కూర్చోవాలి, డాన్స్ చేయకుండా మాత్రం తిరగకూడదు. అది రూల్ అన్నమాట. ఓకే, సో 5 ఉన్నారు, 4 చైర్లు ఉన్నాయి. మరి ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు చూద్దాం. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. జాజిరే జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ. జాజిరే జాజికాయ నడుపురి నట్టమాయ అప్పలో ఏమి మాయ. నందపురి పాలడాయ అందమే సారడాయ నందమతి కొక్కడాయ అల్లరే పోలడాయ తమ్మలేమో అదిరిపాయ. ఇది కదా కావాల్సింది. తమ్మలేమో అదిరిపాయ తమ్మలేమో అదిరిపాయ తమ్మలేమో అదిరిపాయ తుంకెతే దేవరాయ. అమ్మా ఎఫెక్ట్ ఇన్ఛార్జ్ గారికి పెట్టారమ్మా ముందే. ఈ నలుగురిలో మీకు ఎవరి మీద కోపం ఉంది ఒకసారి చూసి చెప్పండి. నాకు నలుగురిలో చెప్తా, అందరు ప్రేమే. ఎవరి మీద బాగా ఎక్కువ ప్రేమ? రాధిక.
లేవు ఇగో చైరెట్టుకొని వెళ్ళిపో నువ్వు. ఆల్ రైట్, ఇప్పుడైతే 3 చైర్లు మిగిలాయి అండ్ 4 బామలు ఉన్నారు. మరి ఎవరు సత్యభామ అవుతారు చూద్దాం. రెడీ 3, 2, 1 మ్యూజిక్. నసబెల్లే 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 గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. నసబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి నాటు పిల్ల మాటలకు గంగదారి కోటుగాడు. శబరి, ఏం జరిగింది తెలుసా? యాక్చువల్లీ ఇందాక శ్రవంతి గారు మీ పేరు చెప్పబోయి రాధిక 2 అని శబరి కూడా అంది. అందుకని నువ్వు సీట్ దొరకలా. తన కంపెనీ ఇద్దామని వెళ్ళిపోతున్నా ఇంకా. సరే ఇచ్చే, కంపెనీ ఫీల్ అవుతుంది. నువ్వు త్యాగమూర్తివా నిజంగా. ఆల్ రైట్, మనకి 2 చైర్లు మిగిలాయి అండ్ 3 ఉన్నారు. రాధిక, సాహిత్య అండ్ మీనా. సబరి ముగ్గురులో ఎవరు ఆ 2 చైర్లో కూర్చుంటారో చూద్దాం. రెడీ 3, 2, 1 మ్యూజిక్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో 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 అరే మల్ల చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో మల్లె పువ్వులో బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో బంతి పువ్వులో బంతి పువ్వులో జడలోన పెడతారు మల్లె చెండులో మెడలోన వేస్తారు. ఆగండి, మీరేం కంగారు పడకండి. నేను ఒక జడ్జిని పిలుస్తా. అక్కడి నుంచి బాగా చూసావు కదా. ఆగు, ఇద్దరులో ఎవరు ముందు కూర్చున్నారు? రాధిక కూర్చున్నారు. ఓకే, సో రాధిక కొంచెం ముందు త్రుటిలో అలా కూర్చుంది కాబట్టి సో ప్లేస్ రాధికకి ఇవ్వాలి, అంతే కదా? ఓకే, మా జడ్జి గారు చెప్పారు కాబట్టి మీ పేరు? రాధిక. నీ పేరు రాధిక అని రాధిక చెప్పావా? అసలు ఎంతమంది ఉన్నారండి రాధికలు ఇక్కడ? ఎవరి పేరు అడిగిన రాధిక రాధిక రాధిక. నిజంగా తను కూర్చున్నారు కాబట్టి చెప్పా. ఓకే, సూపర్. ఆల్ రైట్, మనకి 2 బామ్మలు మిగిలారు. మీనా అండ్ రాధిక ఒక్కరే సత్యభామగా మిగలబోతున్నారు ఈ రౌండ్ తర్వాత. ఎవరు ఆ సత్యభామ చూద్దాం. రెడీ 3, 2, 1 మ్యూజిక్. సోకులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి. రచ్చరాజ కుందె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డిరి డిరి డిరి. తూనీగా నడుములోన తూట పెట్టి. ఓకే, మీనా గారు ఎగిరి 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 చైర్లో పడ్డారు. ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడిన మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో విన్నర్ గా నిలిచి సత్యభామగా మన ముందుకు వస్తున్నారు మీనా. వెల్కమ్, కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చారు.